హలో అందరికీ, వెల్కమ్ టు వదిన వరదల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము రైస్ని 3 to 4 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో రైస్ని కుక్ చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ అవైలబుల్ లేకపోయినా ఒక బౌల్లో తగినన్ని వాటర్ని తీసుకుని రైస్ని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతున్నప్పుడు ఇలా మామిడికాయలని పీల్ తీసేసి సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను 2 రా మ్యాంగోస్ని తీసుకున్నాను. ఇలా పిక్క కనిపించేలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దానిని పక్కన పెడదాం. ఇప్పుడు కుక్కర్ 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేసి ఒక బౌల్లో రైస్ని చల్లారబెట్టుకుందాం. ఈ రైస్ చల్లారేలోపు మనం పులిహోరకి ఎంతో టేస్ట్నిచ్చే మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, 1 స్పూన్ శనగపప్పు అండ్ 1 స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోరలోకి పోపుని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలను తీసుకోవాలి. అందులోనే 5 నుంచి 7 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోవాలి. అందులోనే 5 ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పును యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు పులిహోరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ పోపులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఎట్ లాస్ట్ కొన్ని కాజు పలుకులను వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి ఆప్షనల్. రైస్ చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అండ్ మామిడికాయ తురుము రైస్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని బాగా కలుపుకున్నాను. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎట్ లాస్ట్ కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.